సో చాలా మంది పేషెంట్స్ నాకు పీసీఓడి ఉంది మేడం, లేకపోతే నాకు పీసీఓఎస్ ఉంది, దానికి మీరు హార్మోన్స్ ఇవ్వాల్సి వస్తుంది, నాకు పీరియడ్స్ రావట్లేదు అనుకుంటూ వస్తూ ఉంటారు. ఇలాంటి ప్రతి పేషెంట్ ని ప్రతి పీసీఓడిని ట్రీట్ చేయాలా, లేదంటే దానికి వేరే ఆల్టర్నేట్ మెథడ్ అని ఉందా? సో హాయ్ ఎవ్రీవన్, మై సెల్ఫ్ డాక్టర్ సంధ్య పీతాని. సో ఈ రోజు ఈ వీడియోలో డిఫరెన్స్ అంటే పీసీఓడికి పీసీఓఎస్ కి మేజర్ డిఫరెన్స్ చెప్తాను. ఏదైతే ట్రీట్ చేయాలి, ఏ డిసీజ్ అయితే ఏ డిసీజ్ అయితే ట్రీట్ చేయకూడదు. సో యాక్చువల్ పీసీఓడి అనేది ఇట్స్ నాట్ ఏ డిసీజ్, అది యాక్చువల్లీ ఒక కండిషన్. సో పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అని చెప్పేసి డిసీజ్ ఉంది కానీ అది ఒక కండిషన్. సో పీసీఓడికి పీసీఓఎస్ కి డిఫరెన్స్ ఏంటంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అండ్ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. సో పీసీఓడిలో ఏమవుతుంది, ఇట్స్ ఎ మైల్డ్ కండిషన్. ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉండొచ్చు, లేదంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉండొచ్చు, లేదా అల్ట్రాసౌండ్ లో స్కానింగ్ చేసినప్పుడు పీసీఓడి బైలాటరల్ పాలిసిస్టిక్ ఓవరీస్ అని రావచ్చు. బట్ ఇవి ఉన్నంత మాత్రాన ఖచ్చితంగా ట్రీట్మెంట్ చేయాలి, 28 days కి పీరియడ్స్ వచ్చేసేయాలి, లేదంటే ఖచ్చితంగా హార్మోన్స్ ఇచ్చేసేయాలో, లేదంటే పీరియడ్స్ పోస్ట్ పోన్ చేయడానికి ఇవ్వాలా, లేదా రెగ్యులరైజ్ చేయడానికి ఇవ్వాలి, ఇన్ని డౌట్స్ ఉండొచ్చు. బట్ నా సజెషన్ అయితే ఒకటే, పీసీఓడి అనేది ఇట్స్ ఎ కండిషన్. సో అది మోస్ట్లీ మైల్డ్ గానే ఉంటుంది. మీకు ఏదైనా సిమ్టమ్స్ ఉన్నా, లైక్ ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నా, ఎంత ఇర్రెగ్యులర్ మేబీ 3-4 months వన్స్ పీరియడ్స్ మెడిసిన్ వేసుకుంటే గానీ పీరియడ్స్ రావట్లేదు అని గానీ, లేదంటే కనుక మీకు అబ్నార్మల్ అన్వాంటెడ్ హెయిర్ ఉన్నా సరే, లేదంటే హెయిర్ ఫాల్ ఎక్కువ ఉన్నా సరే, అండ్ ఒబెసిటీ లేదంటే ఓవర్ వెయిట్ ఉన్నా సరే, ఇలాంటి కండిషన్స్ లో హార్మోన్స్ చెక్ చేసుకుని హార్మోన్స్ కూడా కంప్లీట్ ఇంబ్యాలెన్స్ ఉంటే కనుక అల్ట్రాసౌండ్ లో కూడా కన్ఫర్మ్ చేసుకుంటే మేబీ ఇలాంటి కండిషన్ లో అది మైల్డ్ పీసీఓడి కింద రాదు, పీసీఓఎస్ కింద రావచ్చు. ఎందుకంటే నేను చెప్పిన సిమ్టమ్స్ అన్ని కూడా సివియారిటీ డిసైడ్ చేస్తాయి. లేదు జస్ట్ పీరియడ్స్ మీకు ఎవ్రీ 1.5 month వస్తున్నాయి, స్పాంటేనియస్ గా దానికే రెగ్యులర్ పీరియడ్స్ వచ్చేస్తున్నాయి, మేజర్ గా హెయిర్ ఫాల్ గానీ లేదా అన్వాంటెడ్ హెయిర్ గానీ లేదు, మేబీ కొంచెం ఓవర్ వెయిట్ ఉండొచ్చు, చెబ్రీగా ఉండొచ్చు, లేదా వేరే ఇంకేమి ఇన్సులిన్ రెసిస్టెన్స్ లేకుండా, లేదా మెటబాలిక్ ఇష్యూస్ ఏమి లేకుండా ఉన్నప్పుడు అన్నెసరిగా హార్మోన్స్ కి వెళ్ళదు. పీసీఓడి మైల్డ్ డిసీజ్, దానికి మీకు చేయాల్సిందల్లా ఒకటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. అంటే వెయిట్ ఒకవేళ ఓవర్ వెయిట్ ఉంటే గనక వెయిట్ కంట్రోల్ చేసుకోండి, లేదు థిన్ పేషెంట్స్ అయితే గనక కొంచెం వెయిట్ గెయిన్ అవ్వాలి. తర్వాత వచ్చేసరికి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ తో పాటు ప్రాపర్ డైట్, జంక్ ఫుడ్ కొంచెం, అంటే జంక్ ఫుడ్ అంటే కంప్లీట్ గా అవాయిడ్ చేయమని కాదు, మేబీ మంత్లీ వన్స్ యూ కెన్ హ్యావ్ ఇట్, బట్ డెఫినెట్ గా ఎక్కువ ఆయిలీ ఫుడ్, ఫ్రైడ్ ఫుడ్స్ కానీ, లేదంటే హైలీ ప్రాసెస్డ్ ఫుడ్ కానీ తీసుకోవడం మాత్రం తగ్గించాలి. అండ్ యూ బెటర్ హ్యావ్ ఎర్లీ డిన్నర్ ఆర్ ఎర్లీ మీల్స్ ఆర్ టైమ్లీ మీల్స్ అంటాం అనమాట. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, you should never skip your breakfast if you have PCOD for sure. Lunch you should have on time. Dinner should be at least less than 7:37 లోపు డెఫినెట్ గా మీరు ఎర్లీ డిన్నర్ చేసి ఒక 3 hours బిఫోర్ స్లీప్ ఒకవేళ మీరు మెయింటైన్ చేస్తే కనుక PCOD is easily correctable condition. అండ్ PCOS కి వచ్చేసరికి ఇట్ ఈస్ వెరీ సివియర్ కండిషన్. ఇలాంటి పేషెంట్స్ లో ఫ్యూచర్ రిస్క్ ఆఫ్ హ్యావింగ్ టైప్ 2 డయాబెటీస్ మిలిటస్ అంటే షుగర్ వచ్చే ఛాన్స్ ఉంది. వాళ్ళకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనమాట. అంటే వాళ్ళ బాడీలో ఎంత ఇన్సులిన్ తయారైనా సరే దానికి రెసిస్టెన్స్ వచ్చేసి బాడీ డయాబెటీస్ కండిషన్ అంటే షుగర్ వచ్చే ఛాన్స్ ఉంది అనమాట. తర్వాత మేబీ దాంతో పాటు బీపీ వచ్చే ఛాన్స్ ఉంది, ఒబెసిటీ అండ్ అన్వాంటెడ్ హెయిర్ లాస్ ఆర్ థిన్నింగ్ ఆఫ్ రెగ్యులర్ హెయిర్ కూడా ఎక్కువ లాస్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో ఇలాంటి వాళ్ళకి ఒబెసిటీ కూడా యాడ్ ఆన్ ఫ్యాక్ట్. ఇలా ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ట్రీట్ చేయాలి. వీళ్ళకి అలాంగ్ విత్ దట్ ఇర్రెగ్యులర్ సైకిల్స్ కంపల్సరీ ఉంటాయి. సో సైకిల్ రెగ్యులరైజ్ చేయడం వెరీ ఇంపార్టెంట్. సో ముందు చెప్పిన పీసీఓడిలో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అండ్ డైట్ మోడిఫికేషన్ తో పాటు ట్రీట్మెంట్ ఖచ్చితంగా చేయాల్సిన వాళ్ళు పీసీఓఎస్ పేషెంట్స్. ఎందుకంటే వీళ్ళకి ఫ్యూచర్ రిస్క్ ఆఫ్ హ్యావింగ్ డయాబెటీస్, హైపర్ టెన్షన్ అండ్ ఈవెన్ హైపోథైరాయిడ్ ఇవన్నీ ఉండొచ్చు. అండ్ ఫర్టిలిటీ ఇష్యూస్ డెఫినెట్ గా ఉండొచ్చు పీసీఓఎస్ పేషెంట్స్ లో. సో ఈ పేషెంట్స్ లో ఉన్న సిమ్టమ్స్ అన్ని కూడా ఫస్ట్ కరెక్ట్ చేయాలి. మ్యారీడ్ ఉమెన్ అయితే కనుక ఫస్ట్ సైకిల్స్ రెగ్యులరైజ్ చేసి అలాంగ్ విత్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అండ్ డైట్, వెయిట్ లాస్, ఒబేస్ పేషెంట్స్ అయితే కొంచెం వెయిట్ లాస్ కి వెళ్లాల్సి ఉంటుంది. సో 10% ఆఫ్ యువర్ యాక్చువల్ వెయిట్ అంటాం. సో ఇలా చేస్తూ సైకిల్స్ రెగ్యులరైజ్ చేసుకున్న తర్వాత ఫర్టిలిటీ ట్రీట్మెంట్ కి వెళ్ళండి. ఒకవేళ ఫర్టిలిటీ ఇష్యూ లేదు, అన్మ్యారీడ్ అయితే కనుక డెఫినెట్ గా యూ హ్యావ్ టు కరెక్ట్ యువర్ లైఫ్ స్టైల్ యాజ్ వెల్ as వెయిట్ రిడక్షన్ అండ్ ప్రాపర్ వాటర్ ఇంటేక్ ఉండాలి. లేదంటే హ్యావ్ ప్లెంటీ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్ డైట్, అంటే ఫ్రూట్స్ గానీ డ్రై ఫ్రూట్స్ గానీ ఎక్కువ తీసుకుని, అదర్ కాఫీ, టీ గానీ లేదంటే జంక్ స్నాక్ గానీ ఎక్కువ తీసుకోకుండా మానిటర్ చేసుకుంటూ మీరు రెగ్యులర్ గా లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే గనక మేబీ కొంతవరకు ట్రీట్మెంట్ సరిపోతుంది. కంటిన్యూస్ గా ట్రీట్మెంట్ మీద ఉండక్కర్లేదు. బట్ PCOS డెఫినెట్ గా యూ రిక్వైర్ ట్రీట్మెంట్ అలాంగ్ విత్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. PCOD మేజర్ ఇష్యూస్ లైక్ పీరియడ్ ఇష్యూ ఏమీ లేకుండా, లేదా వెయిట్ ఇష్యూ ఏమీ లేకుండా ఉంటే కనుక జస్ట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అండ్ డైట్ మోడిఫికేషన్. అపార్ట్ ఫ్రమ్ దట్ ట్రీట్మెంట్ అవసరం లేదు. అసలు పీరియడ్స్ రాకపోతే మాత్రం యూ మే రిక్వైర్ ట్రీట్మెంట్ ఇన్ కేస్ ఆఫ్ PCOD. PCOS people definitely require treatment and consult your gynecologist immediately. Thank you.